ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ న్యూ యమహా XSR 155cc. రాజమౌళి సినిమా కోసం ఇండియా ఎంత ఎదురు చూస్తుందో అంతకంటే ఎక్కువే 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎదురు చూశారు మీరంతా. నాకు తెలుసు, మీ ప్రతి కామెంట్ చదువుతూనే ఉన్నాను. అలాగే దీనికి సంబంధించిన ఏ న్యూస్ తీసుకొచ్చినా కానీ అన్న ఇలా రివ్యూ చేయి, ఫ్యామిలీ కంఫర్ట్గా ఉంటుందా సీటు, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంటుంది, అలాగే హైయర్ ఆర్పిఎంలో వైబ్రేషన్స్ వస్తున్నాయి, హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, మీరే నాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు, ఇలాంటి రైడ్ మాకు ఇవ్వాలి అని. సో అదేవిధంగా నేను ఈరోజు మీకు రైడ్ అయితే ఆఫర్ చేయబోతున్నాను. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లుగా అయితే, సో ఇలాంటి మంచి కంటెంట్ నేను మీ దాకా తీసుకురావాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే, లేదంటే నేను మీ దాకా రావడానికి కుదరదు. అండ్ కొత్త కంటెంట్ చూడాలంటే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే ఒకసారి ఎక్కి కూర్చుంటాను. 810mm సీట్ హైట్ ఇది. సో నేను ఆల్మోస్ట్ 5'10" అలా ఉంటాను. చూడండి ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ 5.5 ఉండే వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు. 5.6 అక్కడ నుంచి చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. సో నాకైతే ఫుట్ చాలా కిందికి అయితే వచ్చేసింది అనమాట. నీట్గా అనింది, ఆ నీస్ కూడా ఫోల్డ్ అయ్యాయి. అండ్ ఇలా ఉంటుంది లుక్ అయితే మాత్రం. కొంచెం స్క్రాంబ్లర్ టైపు అండ్ రెట్రో, చాలా కాస్మోటిక్గా ఉంది బండి కూడా. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, 170mm. సో మీరు చూసినటువంటి ఆ యమహా సైట్లో 120mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అది తప్పుగా పడి ఉండొచ్చు మేబీ. సో 170mm గ్రౌండ్ క్లియరెన్స్. మీకు ఎక్కడ కూడా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ తగిలే అవకాశమే లేదు. సో హ్యాపీగా తిప్పేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆఫ్ రోడ్ కండిషన్స్కి వెళ్ళినా కానీ సర్వైవ్ అవుతుంది, నో ప్రాబ్లం. ముందు ఈ బండి యొక్క డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్, 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆ డ్యూయల్ టోన్ ఆ ఫినిషింగ్లో మనకి ఇక్కడ గ్రే కలర్, మ్యాట్ గ్రే కలర్ తోటి ఒక ఫినిషింగ్ ఉంది. దాని మీద XSR లోగో అయితే ఉంది. అండ్ పక్కన ఇది మనకి సిల్వర్ కలర్ అన్నమాట, గ్లాసీ సిల్వర్. దీని మీద యమహా లోగో చూడొచ్చు. సో ఫైబర్ ప్లాస్టిక్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది. లోపల మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. 10 లీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఐ థింక్ ఎనఫ్. ఇది సిటీ ట్రాఫిక్ కండిషన్లో సో ఈజీగా సిటీ గ్యాప్స్ కొట్టడానికి చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ కొన్ని షార్ట్ లాంగ్ రైడ్స్, మీరు హెవీ లాంగ్ రైడ్స్ కోసం అయితే డిజైన్ చేయలేదు. అర్బన్ కండిషన్లో ఆ ట్రాఫిక్ని ఈజీగా చేజ్ చేయగలదన్నమాట. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే సీట్ ఇది మనకి 810mm సీట్ అయితే ఆల్రెడీ చెప్పాను. ఇది మనకి యావరేజ్ ఫోమ్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో షార్ట్ రైడ్స్కి అయితే ఓకే, కానీ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అంత స్మూత్ అంటే అంత ఫోమ్ ఫినిషింగ్ లేదు కాబట్టి కాస్త డిస్కంఫర్ట్ ఉంటుంది. నేను రైడ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడతాను. అండ్ ఇక ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే చక్కగా ఎక్కి కూర్చుంటారు. ఓన్లీ 1 పర్సనే, కిడ్స్ కాదు. కిడ్స్ని ఇన్వాల్వ్ చేస్తానంటే మీకు డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. సో మీకు అండ్ మీ వెనకాల ఒక పిలియన్కి, అది మీ వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, సో వాళ్ళకైతే మాత్రం ఇద్దరికైతే సఫిషియంట్ ఉంటుంది. ఇక ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లుగా అయితే ఇది మనకి రెట్రో వెహికల్ కాబట్టి రౌండ్ హెడ్ ల్యాంప్, స్ప్లిట్ ఎల్ఈడితో చూడొచ్చు. ఇక్కడ XSR అనేటువంటి లోగో కూడా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఇది ఫైబర్ ప్లాస్టిక్తో కూడిందే, మనకి మ్యాట్ కలర్ ఫినిషింగ్ తోటి మనకు ఒక రౌండ్ డైల్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ DRLs కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. హజార్ లైట్స్ అయితే మనకి ఫుల్ LED సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి రౌండ్ రెట్రో టైప్ టైల్ ల్యాంప్ 2 పోర్షన్స్లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి చాలా బాగుంది టైల్ ల్యాంప్ కూడా. మీరు ఒకసారి విజువల్స్ అయితే చూడొచ్చు. నౌ కమింగ్ టు ద కోర్ పార్ట్ ఆఫ్ దిస్ వెహికల్, ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ వెహికల్ ఇంతగా ఎందుకు ఆదరిస్తున్నారని అంటే, ఎందుకు ఎదురు చూస్తున్నారని అంటే, ఈ ఇంజన్ మనకి కొత్త డెవలప్మెంట్ కాదు. కంప్లీట్గా మనందరి ట్రస్ట్ పొందినటువంటి 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఫ్యాన్ కూలింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి, సో ఇది మనకి 18.4 bhp పవర్, అలాగే 14.2 Nm డాల్తో వస్తున్న ఇంజన్. సో చాలా మంచి ఇంజన్ అన్నమాట. ఇంజన్ అయితే మాత్రం మీకు ఒక పక్క పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తుంది. 7000 RPM తర్వాత VVA వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ ద్వారా మనకి ఇంకా కిక్కిస్తూనే, అండ్ ఇంకో పక్క స్మూత్గా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. 45 నుంచి 50 kmpl మైలేజ్ దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ అయితే వినండి. యా, ఆబ్వియస్లీ ఇంజన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంది. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా విన్నారు కదా, అంత పంచీగా లేకపోయినా చాలా డీసెంట్ ఎగ్జాస్ట్ నోట్ అయితే మీరు వినుంటారు. మీకు ఏమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ అయితే మీరు చూడొచ్చు. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంటుంది. MT-15లో R15లో సేమ్ మనకి ఇదే యూస్ చేశారనమాట. సో అలాగే వెహికల్ చాలా లైట్ వెయిట్ అనమాట. 137 kgs అంటే అర్థం చేసుకోండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. సిటీ ట్రాఫిక్ కండిషన్లో దీన్ని ఎలా ఆడుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇది మనకి
100/80 70 నుంచి ట్యూబ్లెస్ టైర్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే 282 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఛానల్ కాంబినేషన్ తోటి వస్తుంది అనమాట. ఇది ట్యూబ్లెస్ టైర్స్ అండ్ మనకి ఎలా వీల్స్ అయితే చూడొచ్చు. అలాగే ఫ్రంట్లో మనకి UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ కలర్లో ఉన్నాయి. మీకు కాస్త ప్రీమియంగా షాంపెయిన్ గోల్డెన్ కలర్లో కావాలంటే బ్లూ కలర్ అయితే తీసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు అండ్ కాంబినేషన్ ఆఫ్ 140 సెక్షన్ టైర్ అనమాట. అండ్ ఇది రేడియల్ టైర్ మీకు మంచి గ్రిప్ ఆఫర్ చేస్తుంది వెట్ కండిషన్లో. అండ్ మీరు లీన్ చేసేటప్పుడు కాస్త వంచి తిప్పేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీరు మిస్ అవ్వరు. అండ్ ఇది మనకి లింకేజ్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్రేకింగ్ చాలా ఫైన్ ఉంటుంది. అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది కాబట్టి అండ్ మంచి రేడియల్ టైర్ కాబట్టి కంపల్సరీ మీకు రోడ్ మీద ఆ గ్రిప్ ఫీల్ అవుతారు రైడ్ చేసేటప్పుడు. మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే రౌండ్ డైల్లో ఆఫర్ చేస్తున్నారు. యమహా లోగో ఉంది అండ్ చుట్టూతా మనకి ఆ సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఇది బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్ అనమాట. లైట్ పడ్డప్పుడు కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. స్పీడోమీటర్ కనిపిస్తుంది, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, టాకోమీటర్ కనిపిస్తుంది, యావరేజ్ స్పీడ్ కనిపిస్తుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది. సింబల్స్ రూపంలో మనకి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. సైడ్ ఇండికేటర్స్ కి న్యూట్రల్, అలాగే ABS, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది దీనికి. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఎనేబుల్ అయ్యి ఉందా లేదనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. హై బీమ్, లో బీమ్ కూడా చూపిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని మీరు చూడొచ్చు Yamaha Y కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ అయిన తర్వాత. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులను బట్టి కావాలి కాబట్టి. ఛార్జింగ్ పోర్ట్ కూడా మిస్ అయింది, అది కూడా ఇస్తే చాలా బాగుండేది, అదొకటి మిస్ చేశారనమాట. ఇప్పుడు ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,49,900 రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే పెట్టడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్కి తెచ్చారు. ఫ్యూచర్లో ప్రైస్ పెంచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు దీనికి ఉండే క్రేజ్ అండ్ డిమాండ్ దృష్ట్యా. సో ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి క్లియర్గా నేను స్క్రీన్ మీద ఆఫర్ చేస్తాను. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఏందనే దాని గురించి ఒకసారి చూడండి. ఈ వెహికల్ని నాకు ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ అయితే మాత్రం మనందరి కోసం రైడ్కి ఆఫర్ చేసిందనమాట. సో ఈ షోరూంలో ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి, ఆల్ వేరియంట్స్ ఉన్నాయి. సో మీరు వచ్చి హ్యాపీగా వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేసి అండ్ మీరు వెహికల్స్ని దగ్గర నుంచి చూసుకొని మీకు నచ్చిన కలర్ని, నచ్చిన వేరియంట్ని అయితే తీసుకోవచ్చు. స్క్రీన్ మీద శ్రీ విష్ణు యమహా షోరూమ్ యొక్క నెంబర్స్ అయితే ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి. ఒంగోలుకి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా ఎగ్జైటింగ్ ఆఫర్స్ ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. నౌ కమింగ్ టు ద మైలేజ్. ఈ వెహికల్ కొనడానికి ముఖ్యమైన కారణమే మైలేజ్. మైలేజ్ విషయంలో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. బికాస్ ఆఫ్ మీరు చాలా హార్ష్గా యూస్ చేస్తానంటే 40 నుంచి 45 kmpl మైలేజ్ ఇస్తుంది అనమాట సిటీ ట్రాఫిక్ కండిషన్లో. ఫన్ఫుల్ రైడ్స్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం చూస్తే. లేదు కొంచెం డీసెంట్గా వాడదానంటే 50 కిలోమీటర్లకు మ్యాక్సిమం తగ్గే అవకాశమే లేదు. ఆల్ ఇన్ వన్ వెహికల్. నాకు ఈ వెహికల్ నచ్చడానికి ముఖ్యమైన కారణం ఈ వెహికల్ యొక్క రెట్రో డిజైన్. ఇండియన్ టూ వీలర్ మార్కెట్ స్పేస్లో రెట్రో వెహికల్స్కి ఇంకా స్పేస్ ఉంది. దాన్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారనమాట ఈ యొక్క డిజైన్ తోటి. అలాగే ఈ వెహికల్ యొక్క ఆల్ ఇన్ వన్ ఫీచర్స్. సో మనకి సింగిల్ సీట్ వస్తుంది, ఫ్యామిలీకి బాగుంటుంది. అండ్ అక్కడ మనకి R15 చూసుకున్నట్లయితే ఓన్లీ పర్సనల్ యూసేజ్కి బాగుంటుంది. MT కూడా అంతే, ఫ్యామిలీని ఎక్కించుకొని మీతో పాటు తిప్పుకోలేరు. ఇక్కడ మీరు మీ ఫ్యామిలీని ఎక్కించుకుంటూనే సో మీ పర్సనల్ యూసేజ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఇంజన్ అయితే ఉంది. అండ్ అదే ఇంజన్ మీకు ఇంకొక చేతితోటి మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. 50 kmpl అంటే మాటలు కాదు. అండ్ ఒక స్క్రాంబ్లర్ టైపు ఆ సిటీ గ్యాప్స్ని పక్కగా ఫన్ఫుల్గా కొట్టేటువంటి ఒక మంచి ఎర్గనామిక్స్తో తీసుకొచ్చారు. 137 kgs లైట్ వెయిట్, డెల్టా బాక్స్ ఫ్రేమ్ చేసేస్, రేడియల్ టైర్, డ్యూయల్ ఛానల్ ABS, సో VVA వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్, ఇవన్నీ కూడా ఈ వెహికల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ బండిని మనం రైడ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. చలో. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ వెహికల్లో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం అంత పంచీగా లేదు. బట్ థర్డ్, ఫోర్త్ గేర్స్లో చాలా పెద్ద టార్క్ అయితే ఉందన్నమాట. సో అంటే అక్కడే మీకు ఆల్మోస్ట్ 100 స్పీడ్ని టచ్ చేయగలిగేంత పెద్ద లాంగ్ టార్క్ అయితే ఉంది. సో అది సెట్ చేస్తుంది ఒక మంచి మూడ్ని. అండ్ అక్కడే మనకు 7000 RPM తర్వాత ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంజిన్ అయితే చాలా రెస్పాన్సివ్ అండ్ చాలా పెప్పీగా ఉంది అండ్ డీసెంట్ ఎగ్జాస్ట్ నోట్. సో నాకైతే నచ్చింది. డైలీ కమ్యూట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆ సిటీ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవచ్చు అండ్ చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిగా అయితే మాత్రం పక్కన ఉన్న వెహికల్ని సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో క్రాస్ చేయొచ్చు అనమాట.
ఇప్పుడు పిలియన్తో రైడ్ చేస్తున్నాను. మీరు అడిగిందే కదా, పోస్ట్ చేసిన ప్రతిసారి అడుగుతూ ఉన్నారు. సో తను ఒక 60 కేజీలు అలా ఉంటాడు. తను ఎక్కినా మాత్రం నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. రైడర్కి చాలా స్పేసియస్గా కంఫర్ట్గానే ఉంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, అంత ఫోమ్ ఫినిషింగ్ లేదు, అంత వైడర్ సీట్ లేదు, నేరోగా ఉంది. షార్ట్ రైడ్స్కి అయితే ఓకే, కానీ మనం లాంగ్ రైడ్స్ వెళ్తానంటే పిలియన్ ఎక్కించుకొని మేబీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు. ఎక్కువ దూరాలు షార్ట్ లాంగ్ రైడ్స్కి అయితే ఓకే, కానీ పిలియన్ తోటి లాంగ్ రైడ్స్కి అయితే కష్టమని నా ఒపీనియన్. అండ్ సీట్ కూడా కొంచెం ఫోమ్ ఫినిషింగ్ యాడ్ చేయాల్సింది, చాలా థిన్గా ఉందన్నమాట. సో అది కొంచెం మంటలు పుట్టిస్తుంది కింద సీట్కి. పిలియన్తో రైడ్ చేస్తున్నాను కదా, పవర్ ల్యాగ్ ఏమైనా ఉందా అని మీకు డౌట్ వచ్చింది కదా. సో పెద్దగా అయితే ఏం లేదు, ఒక 60 కేస్ ఉంటాడు తను. సో ఇప్పటికైతే బండి ఎక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు, ఆ పవర్ ల్యాగ్ కూడా లేదు. మేబీ కొంచెం హెవీ పర్సనాలిటీస్ని ఎక్కించుకుంటే కొంచెం పవర్ ల్యాగ్ నోట్ చేయొచ్చాము. ఇప్పటికైతే చాలా రెస్పాన్సివ్గానే ఉంది. వావ్, సూపర్బ్ హ్యాండ్లింగ్. సో హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, మీకు ఎక్కి కూర్చొని నడిపేటప్పుడు కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంటుంది. దీన్ని ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చురా ఈ బండిని అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ బాడీ టు వెయిట్ రేషియో కూడా అదిరిపోయింది. 137 kgs వెయిట్, ఇంత లాంగ్ హ్యాండిల్ బారు, అది అప్రైట్ వచ్చింది. అండ్ మీరైతే చాలా మంచిగా అయితే మాత్రం హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. మోర్ దెన్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించి చూశాను. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే ఓవర్ ద టాప్ స్మూత్నెస్ అయితే లేదు, అందుకని మరీ డల్గా కూడా లేదు. సో డైలీ రొటీన్ లైఫ్లో మనకు సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకునేటప్పుడు వచ్చే స్పీడ్ బ్రేకర్స్ని చాలా ఈజీగా క్రాస్ చేస్తుంది. అలాగే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కించి చూశాను. సో ఎక్కడ కూడా ఇంజన్కి కాస్త కూడా తగిలే ఛాన్స్ లేదు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి. అండ్ బ్రేకింగ్ యొక్క బైటింగ్ కూడా చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన ప్రతిసారి నేను బైట్ చేస్తే బ్రేక్స్ చాలా చక్కగా అయితే రెస్పాన్సివ్గా పడ్డాయి. అండ్ బ్యాక్ సైడ్ ఆ గ్రిప్ తెలుస్తుంది, ఆ వైడర్ టైర్, రేడియల్ టైర్ గ్రిప్ తెలుస్తుంది. అండ్ మీరు బ్రేకింగ్ వైజ్ ఆ టైర్స్ గురించి అసలు వరీ అవ్వద్దు, చాలా మంచి టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ లైట్ వెయిట్ ఉండటం వల్ల తొందరగా రెస్పాన్సివ్గా బండి అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. వావ్, సూపర్ ఉంది ట్రాఫిక్ కండిషన్లో హ్యాండ్లింగ్. అండ్ ఈ లైట్ వెయిట్ వల్ల మీరు దూరిపోతానన్నా సరే ట్రాఫిక్లో మీరు వెళ్ళొచ్చు, అంత బాగుందన్నమాట. లైట్ వెయిట్ ఉండడం వల్ల సిటీ ట్రాఫిక్ కండిషన్లో నడుపుకునే వాళ్ళు అండ్ ఎక్కువ అర్బన్ సిటీ ట్రాఫిక్ ఏరియాస్లో ఇబ్బంది పడుతూ, అంటే ఈ హైదరాబాద్, బెంగళూరు ఈ టైప్లో సో కొంచెం నడిపించుకునే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ఆ స్క్రాంబ్లర్ టైప్ని ఆఫర్ చేస్తూ, రెట్రోఫిల్ ఆఫర్ చేస్తూ, అండ్ లైట్ వెయిట్ అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బండి అవటం వల్ల ఐ థింక్ సిటీలో మంచి బండి అయితే అవుతుందన్నమాట ట్రాఫిక్కి. ఈ విషయం మనం ఒప్పుకోవాలి, సీట్ చాలా సన్నగా ఉంది అండ్ ఫోమ్ ఫినిషింగ్ తక్కువ ఉండటం వల్ల మీరు ఫీల్ అవుతారు, కొంచెం హార్డ్నెస్ అయితే ఫీల్ అవుతారు. కొంచెం బెటర్ స్మూత్ సైడ్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. వైబ్రేషన్స్ గురించి కూడా చాలా మంది అడిగారు కదా పోస్ట్ పెట్టినప్పుడల్లా. నేను 5th గేర్లో ఆల్మోస్ట్ థ్రోట్ల్ ఎండ్ అయ్యే టయానికి ఆల్మోస్ట్ ఒక 100, 105 అక్కడ ఉన్నప్పుడు లైట్ వైబ్రేషన్స్ తెలిసే. సో 3 digit దగ్గర అర్థమవుతాయి మీకు వైబ్రేషన్స్. బిఫోర్ 3 digit మీకు పెద్ద వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. పికప్ గురించి ఒక విషయం చెప్పాలి మీకు, ఇన్స్టెంట్గా పంచీగా అంటే మనం లాక్కెళ్ళిపోయేంత టార్క్ అయితే ఇనిషియల్గా లేదు, అంత పికప్ లేదు. అండ్ 6th గేర్లో కూడా జస్ట్ క్రూజింగ్ గేర్ అంతే, అది మీకు దేనికి పనికిరాదు. బట్ 2nd, 3rd, 4th, 5th ఈ 5 గేర్లు అయితే మాత్రం మిడ్ రేంజ్ టార్క్ ఆ పుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దానికి మనకి ఆ 7000 RPM తర్వాత VVA యాక్టివేట్ అవుతుంది. సో ఆ టైంలో మాత్రం మంటలు పుట్టిస్తుంది అనమాట, మిడ్ రేంజ్ అదిరిపోయింది. సో అంతవరకు అయితే సో నేను చెప్పగలుగుతాను ఈ రైడ్ ద్వారా. ఫైనల్గా గైస్ నాకేమనిపించిందో చెప్తా వినండి. ఈ బండి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఖచ్చితంగా కూడా సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీరు నడుపుకునేటప్పుడు బొమ్మను తిప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు. సో హ్యాండిల్ బార్ చాలా కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది, కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది, కూర్చోవచ్చు. కంఫర్ట్ అయితే బాగుంది, బట్ కింద సీట్ అయితే మాత్రం అంత కంఫర్ట్గా లేదు. మిడ్ రేంజ్ పికప్ అదిరిపోయింది, వైబ్రేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అలాగే లాంగ్ రైడ్స్ అయితే మాత్రం ఫ్యామిలీ అంటే పిల్లల్ని ఎక్కించుకొని కొడతానంటే కష్టం, మీ ఒక్కళ్ళు అయితే మేనేజ్ చేయొచ్చు, అది కూడా షార్ట్ లాంగ్ రైడ్సే. సో అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. సో హ్యాపీ కొనొచ్చు. అండ్ బ్రేకింగ్ సూపర్, అలాగే మనకి ఏదైతే ఆ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, అలాగే స్లిప్పర్ క్లచ్ అండ్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది, గేర్లు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఇలాంటి ఒక రెట్రో స్క్రాంబ్లర్ టైప్ బండి 50 కిలోమీటర్లు అంటే కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. సో నేను చెప్పిన ప్రాస్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళు ఈ వెహికల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్.
ఎకనామికల్ రైడ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, అలాగే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యి కాస్త ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త మైండ్లో పెట్టుకొని అండ్ అప్పుడప్పుడు మీ ఫ్యామిలీతో మేనేజ్ చేసుకుంటూ అలాగే మంచి మైలేజ్ పొందాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తీసుకోండి. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా పెద్దగా ఏం ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని, తక్కువ షార్ట్ టైంలో తిరిగేస్తుంది. సో ఇది ఈరోజు కంప్లీట్ రివ్యూ ఆఫ్ యమహా XSR 155cc. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. బై బై.